అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. తనకు అనుకూలంగా ఉంటే పొగడ్తలతో ముంచెత్తుతారు, లేదంటే యుద్ధానికి సైతం వెనుకాడరు. ఇరాన్, వెనిజువెలా విషయంలో అదే జరిగింది. ఒకప్పుడు మోదీని, భారత్ను తీవ్రంగా విమర్శించారు, టారిఫ్లు విధించారు. అయితే తాజాగా ట్రంప్ భారత ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. నేను పీఎం మోదీకి పెద్ద ఫ్యాన్ని అని స్పష్టంగా చెప్పడం ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు వ్యక్తిగత స్థాయిలోనూ బలంగా ఉన్నాయని తెలియజేశారు. ఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర వార్షికోత్సవ కార్యక్రమంలో మార్కో రూబియో, యుఎస్ రాయబారి సెర్గియోలు పాల్గొన్న సందర్భంగా ట్రంప్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో భారత్ అమెరికా మైత్రి యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశారు. మనం ఇండియాతో చాలా క్లోజ్గా ఉన్నాం. వాళ్ళు నాపై 100% ఆధారపడచ్చు. భారత్కు ఏమైనా కావాలంటే అందుతుంది అని ట్రంప్ అన్న మాటలు రాజకీయంగా ముఖ్యమైనవి. ఇది కేవలం సాంప్రదాయిక మాటలు కాకుండా రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇండో పసిఫిక్ వ్యూహం వంటి రంగాల్లో లోతైన సహకారానికి సంకేతం. ట్రంప్ తన మొదటి అధ్యక్ష కాలంలో మోదీతో వ్యక్తిగత స్నేహాన్ని పెంపొందించుకున్నారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయిన సమయంలో నిర్వహించిన హౌదీ మోదీ, నమస్తే ట్రంప్ కార్యక్రమాలు ఆ స్నేహానికి ప్రతీకలు. ఇప్పుడు మళ్ళీ అదే సందేశాన్ని వ్యక్తం చేయడం రాబోయే కాలంలో భారత్కు అనుకూలమైన వాతావరణం ఏర్పడవచ్చని సూచిస్తోంది. ట్రంప్ పాలనలో అమెరికా ఫస్ట్ విధానం ఉన్నప్పటికీ భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా చూడడం ఆయన విధానంలో స్పష్టంగా కనిపించింది. ఈ సంభాషణలో సాయం కోసం ఎవరికి ఫోన్ చేయాలో వారికి తెలుసు అన్న మాటలు రెండు దేశాల మధ్య నమ్మకం, సులభమైన సంప్రదింపులను సూచిస్తున్నాయి. ఇది రక్షణ ఒప్పందాలు, సాంకేతిక బదలాయింపు, వాణిజ్య మాటలు వేగంగా ముందుకు సాగడానికి దోహదపడుతుంది. అయితే వ్యక్తిగత స్నేహం ఒక్కటే సరిపోదు. భారత్ తన జాతీయ ఆసక్తులు, రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు, ఇరాన్తో శక్తి సహకారం, స్వయం సమృద్ధి విధానాలను కాపాడుకుంటూ అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది.